రాష్ట్రంలో ఘనంగా హోలీ వేడుకలు ఉత్సాహంగా జనం నేతల సంబురం. బీఆర్ఎస్ కంచుకోట ఆదిలాబాద్ లో బీటలు కాంగ్రెస్ లోకి నేతల చేరికలతో పార్టీ ఖాళీ. ఎల్ఎండీలో అడుగంటుతున్న నీటి మట్టం మునుముందు తప్పని తాగునీటి సమస్య. డెత్ స్టోరేజీకి చేరిన కడెం ప్రాజెక్టు కవ్వాల ఫారెస్టులో జంతువులకు నీటి కటకట. రాష్ట్రంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నా పెద్దలతో పాటు ప్రజా ప్రతినిధులు, నేతలు, సెలబ్రిటీలు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. సాంప్రదాయ రీతిలో కామదహనం నిర్వహించారు. ఒకరిపై ఒకరు రంగులు వేసుకుని వేడుకలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. నేచురల్ కలర్స్ తో హోలీ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. కుల మతాలకు అతీతంగా పిల్లలు, పెద్దలు రంగులు చల్లుకుంటూ డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో హోలీ సంబురాల్ని కలర్ఫుల్ గా జరుపుకున్నారు. వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా శివపల్లి గ్రామంలోని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు నివాసంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి హోలీ సంబురాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఎస్పీ సన్ప్రీత్ సింగ్ రంగులు చల్లుతూ డప్పు వాయిద్యాలకు అనుగుణంగా ఎస్పీ, డీఎస్పీలు నృత్యాలు చేశారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. పిల్లలు, పెద్దలు రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. వేడుకల్లో ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య హోలీ వేడుకల్లో సందడి చేశారు. తీన్మాల్ స్టెప్పులు వేశారు రాజయ్య. సిరిసిల్ల జిల్లాలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. యువకులు, చిన్నారులు హోలీ వేడుకల్లో పాల్గొని ఎంజాయ్ చేశారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హోలీ వేడుకల్లో పాల్గొని డాన్సులు చేశారు. హైదరాబాద్ లో హోలీ సంబరాలు కలర్ఫుల్ గా జరిగాయి. పలు ప్రాంతాల్లో బ్యాండ్ బాజాలు, డీజేలతో జనం హోలీని సెలబ్రేట్ చేసుకున్నారు. బేగం బజార్లో రాజస్థాన్ సమాజ సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చి హోలీ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. అటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా హోలీ సెలబ్రేషన్స్ కలర్ఫుల్ గా జరిగాయి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో హోలీ వేడుకల కోసం సెపరేట్ సెట్ ఏర్పాటు చేశారు. అందులో యువతీ యువకులు ఆడి పాడారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల దగ్గర ఏబీవీపీ ఆధ్వర్యంలో హోలీ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఇందులో యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హైదరాబాద్ జేఎన్టీయూలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ హోలీ సంబరాలు నిర్వహించారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ డిగ్రీ కాలేజీలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పిల్లలు, పెద్దలు భారీగా పాల్గొన్నారు. కరీంనగర్లో హోలీ వేడుకలు ఆకాశానంటాయి. చిన్న పెద్ద ఈ సంబరాల్లో పాల్గొన్నారు. మోటార్ సైకిల్ పై తిరుగుతూ హోలీ సంబరాల్లో పాల్గొన్నారు బండి సంజయ్. కరీంనగర్ మేయర్ సునీల్ రావు ఇంటి దగ్గర హోలీ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. మేయర్తో పాటు పార్టీల నేతలు, పిల్లలు, మహిళలు వేడుకల్లో పాల్గొన్నారు. రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో హోలీ సంబరాలు అంబరాన్ని తాకాయి. రంగులు చల్లుకుంటూ కలర్ఫుల్ గా ఫెస్టివల్ ని ఎంజాయ్ చేశారు యూత్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ పండుగని సెలబ్రేట్ చేసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే ఒకప్పుడు గులాబీ పార్టీ కంచుకోట.
కానీ ఇప్పుడు కంచుకోటకు బీటలు వారుతున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీలు 4 స్థానాలు కైవసం చేసుకున్నాయి. బీఆర్ఎస్ 2 స్థానాలకే పరిమితమైంది. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు స్నేహ హస్తం అందుకోవడంతో గులాబీ పార్టీ ఖాళీ అవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గులాబీ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడింది. దీంతో గులాబీ క్యాడర్ అంతా హస్తం పార్టీ వైపు చూస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ 4 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. దీంతో ఆ పార్టీలో జోష్ పెరిగింది. చెన్నూరు అసెంబ్లీ నుంచి గడ్డం వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్ కుమార్, మంచిర్యాల నుంచి ప్రేమ్ సాగర్ రావులు కాంగ్రెస్ పార్టీ నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఖానాపూర్ అసెంబ్లీ నుంచి వెడుమ బొజ్జు పటేల్ విజయం సాధించారు. ఆదిలాబాద్, నిర్మల్, ముధోల్, సిర్పూర్ టీ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఆసిఫాబాద్, బోధ్ అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ సొంతమయ్యాయి. అయితే వీరు కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే చర్చ జరుగుతోంది. సిర్పూర్, ఆదిలాబాద్, ముధోల్ ఎమ్మెల్యేలు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అసెంబ్లీ అభివృద్ధి నిధుల కోసమే కలిశామని తెలిపారు కమలం నేతలు. బీఎస్పీ రాష్ట్ర ప్రెసిడెంట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరడంతో సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముధోల్ అసెంబ్లీలో 2 సార్లు గెలుపొందిన విఠల్ రెడ్డి సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు సొంత గూటికి చేరారు. ఇక మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు 3 నెలల కాల పరిమితుల లోపలనే అనేకమైనటువంటి విద్యార్థులకు ఉద్యోగాల అవకాశం కల్పించడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి డీసీసీ అయినటువంటి శ్రీహరి అన్న ఆధ్వర్యంలో మేము చేరడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బడుగు బలహీన వర్గాలకు ఈ 100 రోజులలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆయన చూసినటువంటి ఆలోచన విధానం కానీ ఆయన దగ్గర కలిసినప్పుడు కానీ మమేకంగా మాట్లాడడం నాకు సంతోషంగా అనిపించింది. కొమ్రం భీం, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లా ప్రెసిడెంట్లు కోనప్ప, విఠల్ రెడ్డిలు బీఆర్ఎస్ ను వీడడంతో క్యాడర్ నిరుత్సాహంలో పడింది. త్వరలోనే ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ జోగు రామన్న కాంగ్రెస్ లో జాయిన్ అవుతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జోగు రామన్న అనుచరులు డీసీసీబీ ప్రెసిడెంట్ బోజారెడ్డి, గోవర్ధన్ రెడ్డిలు హస్తం పార్టీలో చేరారు. ఇద్దరు మాజీ మంత్రులు కాంగ్రెస్ లో చేరితే బీఆర్ఎస్ టోటల్ గా ఖాళీ అవుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మేము ఎందుకు రేవంత్ రెడ్డి గెలవడం జరిగిందంటే గత పాలనలో 9 ఏళ్లలో మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, ఐకిరెడ్డి గారితో ఉన్నాం. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మీరు అందరు గమనించిన ప్రజలు కూడా, ఎందుకంటే మేము అదే పార్టీలో వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు మాట్లాడడం వేరే అందరు గమనించింది కాబట్టి అదంతా ప్రజాపాలన గెలిపేలే. ఓన్లీ ఒంటెద్దు పోకడ, ఒక మోనపాలు, ఒక నియంతలాగా పనిచేయడం తప్ప చిన్న కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు కూడా ఎవ్వరికి విలువలు లేకుండా చేసిండ్రు. వారు వారి కుటుంబం తప్ప ఎవరికి న్యాయం జరగలే కాబట్టి ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. మేము కూడా దాంట్లో ఇబ్బందులు పడ్డాం. అంటే ఒక పార్టీలో ఉండి బయటకు చెప్పుకోలేకపోయినాం తప్ప చాలా ఇబ్బందులు అయినాయి కాబట్టి ఖచ్చితంగా మేము పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది. ప్రజా సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరిగిందంటున్నారు ఆ పార్టీ నేతలు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో పూర్తిగా విశ్వాసం కోల్పోయిందంటున్నారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించినందుకే నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఏం చేసింది ఏం లేదు. వాళ్ళ నాయకులు కొంతమంది బాగుపడ్డారు. దాంతో వాళ్ళ గౌరవం కూడా లేనటువంటి పరిస్థితి. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలనలో, బీఆర్ఎస్ కుటుంబ రాజ్యంలో మరి కింద ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కూడా మరి గౌరవం కూడా లేకపోవడంతో అవన్నీ ఇప్పుడు తలుసుకుంటా ఉన్నారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్కు బీఆర్ఎస్ నుంచి వస్తూ ఆ పార్టీలన్నీ ఖాళీ అవుతున్నాయి. పెద్ద ఎత్తున వస్తున్నారు. మేము ఆచితూచి అడిగేస్తున్నాము. రావడానికి చాలామంది లైన్లలో ఉన్నారు. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి కష్టపడ్డ కార్యకర్తలను కూడా డిమోరలైజ్ చేయొద్దు. వాళ్ళు పార్టీని పట్టుకొని నిలబడ్డోళ్ళను కూడా వాళ్ళని ఒప్పించుకొని మెప్పించుకొని మంచి నాయకులను తీసుకుంటాం తప్పకుండా. రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాలతో బీఆర్ఎస్ నేతలు వలసబాట పట్టారు. కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం లోక్సభ టికెట్ కంటే భువనగిరి హాట్ సీట్ గా మారింది. చాలా మంది నేతలు ఈ స్థానం నుంచి పోటీకి సై అంటున్నారు. దీంతో ఈ సీటుకు అభ్యర్థిని ఎంపిక చేయడం ఏఐసీసీకి సవాల్గా మారింది.
కాంగ్రెస్ పార్టీ 8 లోక్సభ సీట్లను పెండింగ్ లో పెట్టింది. ఇందులో ఖమ్మం సీటు కోసం డిప్యూటీ సీఎంతో పాటు మరో 2 మంత్రులు పోటీ పడుతున్నారు. తమ వారికి టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దీంతో ఖమ్మం హాట్ సీటుగా మారింది. ఇప్పుడు భువనగిరి సీటు మరింత హీట్ ఎక్కిస్తుంది. భువనగిరి లోక్సభ సీటు కోసం పీసీసీ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి సీరియస్ గా ట్రై చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుండే ఆయన భువనగిరి పార్లమెంటు పరిధిలో పనిచేసుకుంటున్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎంపీ టికెట్పై చామలకు హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో అక్కడే మకాం వేసి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం భువనగిరిలో సీన్ రివర్స్ అయింది. చామలకు పోటీగా కోమటిరెడ్డి బ్రదర్స్ రంగంలోకి దిగారు. సిట్టింగ్ సీటు తమదేనని తమ కుటుంబానికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మొన్నటి వరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి పార్లమెంటుకు ఎంపీగా ఉన్నారు. అసెంబ్లీలో గెలిచి ఆయన మంత్రి అయ్యారు. దాంతో సిట్టింగ్ సీటును తమకే ఇవ్వాలంటున్నారు కోమటిరెడ్డి బ్రదర్స్. రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. పార్టీ కష్టకాలంలో ఆమె స్థానిక సంస్థలు ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిందని గుర్తు చేస్తున్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో మద్దతిస్తున్నట్లు సమాచారం. సిఎస్సీలోనూ చామలకు భువనగిరి టికెట్ ఇవ్వాలని చెప్పినట్లు టాక్. మరోవైపు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి, అల్లు అర్జున్ మామ కంచాల చంద్రశేఖర్ రెడ్డి భువనగిరి టికెట్ ఆశిస్తున్నారు. శివసేన రెడ్డికి భువనగిరి టికెట్ ఇవ్వాలని ఇప్పటికే ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేకు, రాహుల్ గాంధీలకు గ్రీన్ లెటర్ రాసింది జాతీయ యువజన కాంగ్రెస్. దీనితో శివసేన రెడ్డి పేరును కూడా పరిశీలిస్తున్నట్లు టాక్. సాగు, తాగునీటికి ప్రధాన ఆధారమైన కరీంనగర్లోని దిగువ మానేరు జలాశయంలో రోజు రోజుకు నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. 24 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న ఈ డ్యాంలో ఇప్పుడు కేవలం 5.6 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. వేసవి ఆరంభంలోనే డ్యాం నీరు అడుగంటడంతో ముందు ముందు తాగునీటికి తిప్పలు తప్పవన్న ఆందోళన వ్యక్తమవుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు అనుబంధంగా కరీంనగర్ జిల్లాలో నిర్మించిన లోయర్ మానేరు డ్యాం ప్రాజెక్టు ఈసారి ఎండిపోయే స్థితికి చేరుకుంది. రబీ సాగు కోసం ప్రస్తుతం వారబందీ పద్ధతిలో నీటిని వదులుతుండటంతో ఇప్పుడున్న నీరు మరింత తగ్గి డెడ్ స్టోరేజ్ కి చేరుకుంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 24 టీఎంసీల గరిష్ట సామర్థ్యం కలిగి 920 అడుగుల ఫుల్ రిజర్వాయర్ లెవెల్ గల ఈ ప్రాజెక్టులో ఈ నెల 22వ తేదీ నాటికి 5.6 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. డ్యాం గరిష్ట నీటి మట్టం 920 అడుగులు కాగా ప్రస్తుతం 888.9 అడుగుల మేర మాత్రమే ఉంది. దీని డెడ్ స్టోరేజ్ సామర్థ్యం 2.1 టీఎంసీలు. అంటే వినియోగించుకునేందుకు అవసరమైన నీరు ఇంకా 3.5 టీఎంసీలు మాత్రమే ఉంది. ఇంకా పంటలకు నీరు వదులుతుండటంతో ఏప్రిల్, మే నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తిగా డెడ్ స్టోరేజ్ కి పడిపోయే ప్రమాదం పొంచి ఉంది. పైన మిడ్మానేరులోనూ నీరు లేకపోవడం, ఎస్ఆర్ఎస్పీలోనూ నీరు అడుగంటడంతో ఎల్ఎంటీకి పైనుంచి నీరు వచ్చే సోర్స్ మూసుకుపోయాయి. దీంతో ఉన్న కొద్దిపాటి నీటిని పొదుపుగా వాడుకునే చర్యలు మొదలయ్యాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కింద మంచినీటి సరఫరా చేయాల్సిన ప్రాంతాలకు రోజు విడిచి రోజు మాత్రమే నీళ్లిస్తున్నారు. కరీంనగర్ నగరంతో పాటు పలు గ్రామాలకు ఈ డ్యాం నీటినే మిషన్ భగీరథ ద్వారా తాగునీటిగా అందిస్తున్నారు. పంటల కోసం ప్రతిరోజు దిగువకు 3,388 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం మిడ్ మానేరు నుంచి 1,633 క్యూసెక్కుల నీరు వస్తున్నప్పటికీ ఇది కొద్ది రోజుల్లో ఆగిపోనుంది. వస్తున్నది కాకుండా అదనంగా 1,921 క్యూసెక్కుల నీరు మానేరు నుంచి వెళ్తుండటంతో నీటి నిల్వలు పడిపోతున్నాయి. ఈ నీరు ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు, హుజూరాబాద్ నియోజకవర్గాలతో పాటు వరంగల్, నల్గొండ, సూర్యాపేట వరకు వెళ్తున్నాయి. ఇప్పుడున్న అవుట్ఫ్లో ఇదే విధంగా కొనసాగితే ప్రతి 6 రోజులకొక టీఎంసీ చొప్పున ఖాళీ అవుతోంది. అంటే డెడ్ స్టోరేజ్ కి చేరుకోవడానికి ఇంకా 20 రోజుల టైం మాత్రమే ఉంది. లోయర్ మానేరులో నీరు కనుక డెడ్ స్టోరేజ్ కు పడిపోతే కరీంనగర్ తో పాటు సిద్దిపేట పట్టణాలకు, వివిధ గ్రామాలకు తీవ్ర తాగునీటి తిప్పలు తప్పకపోవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కరీంనగర్ సిటీలో మొత్తం 60 డివిజన్లు ఉండగా నగర వ్యాప్తంగా సుమారు 60,000 నల్ల కనెక్షన్లు ఉన్నాయి. ఒక్క కరీంనగర్ లోనే ప్రతిరోజు 65 మిలియన్ లీటర్ల
లీటర్ల రా వాటర్ అవసరమవుతోంది. ప్రస్తుతం 53 LMD మాత్రమే వస్తుండటంతో నగర అవసరాలకు నీరు సరిపోవడం లేదు. కనీసం డ్యాంలో 8 TMCలు నిల్వ ఉంటే తప్ప రోజు సరఫరా చేయడం సాధ్యం కాదని మున్సిపల్ వాటర్ సప్లై అధికారులు చెప్తున్నారు. ఎండలు ముదిరితే నీటి ఆవిరి శాతం కూడా పెరిగే ప్రమాదం ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి లోయర్ మానేరు డ్యాం పై భగీరథ కోసం నీటిని విడుదల చేయాల్సిన అదనపు బాధ్యత పడింది. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ పిల్లర్లు కుంగడంతో ఇప్పట్లో అక్కడి నుంచి నీటిని ఎత్తిపోసి మిడ్ మానేరుకు తెచ్చి అక్కడి నుంచి LMDకి నీటి సరఫరా అవకాశం లేకుండా పోయింది. దీంతో వర్షాలు వస్తే తప్ప LMDలోకి మళ్లీ నీరు వచ్చే అవకాశం లేదు. డ్యాం గత అనుభవాలను తీసుకుంటే సెప్టెంబర్ నెలాఖరు నుంచి అక్టోబర్, నవంబరులో డ్యాంలోకి కొత్త నీరు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ రుతుపవనాలు ఆలస్యమైనా, వర్షాలు లేకపోయినా వచ్చే ఏడాది పరిస్థితి మరింత దారుణంగా మారవచ్చన్న ఆందోళన నెలకొంది. LMDకి మాతృ ప్రాజెక్టు అయిన శ్రీరామ్ సాగర్ లో కూడా నీటి నిల్వ పూర్తిగా తగ్గిపోయింది. మళ్లీ మంచి వర్షాలు కురిసేదాకా డ్యాంలోకి చుక్క నీరు వచ్చే పరిస్థితి లేకపోవడంతో భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం LMD రిజర్వాయర్ లో ఉన్న కొద్దిపాటి నీటిని ఎంతో పొదుపుగా వినియోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే తొందరలోనే దిగువ మానేరు జలాశయం డెడ్ స్టోరేజ్ కి పడిపోతే చాలా ప్రాంతాలకు తాగునీటి ఇక్కట్లు తప్పకపోవచ్చు. ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ లో నీరు లేక వన్యప్రాణులు తల్లడిల్లుతున్నాయి. కడెం ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ కి వెళ్లడంతో వన్యప్రాణులకు నీటి సమస్య ఏర్పడింది. దీంతో వన్యప్రాణి ప్రేమికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ సుమారు 27,000 హెక్టార్లలో విస్తరించింది. ఏళ్ల నాటి నుంచి సుమారు 600 వన్యప్రాణులు కవ్వాల్ ఫారెస్ట్ లో జీవిస్తున్నాయి. 2022లో జంతు గణనతో వీటి సంఖ్య సుమారు 800కు చేరినట్లు తెలుస్తోంది. కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ లో సహజ సిద్ధమైన కుంటలు, గుంతలు ఉన్నాయి. వానలతో అవి పూర్తిగా నీటితో నిండుతాయి. వన్యప్రాణులు ఈ నీరు సేవించి దాహార్తిని తీర్చుకుంటాయి. కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో కడెం ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టులోకి వరదలతో 700 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టం కాగా ప్రస్తుతం 676 అడుగుల నీటి మట్టం ఉంది. ప్రాజెక్టు నుంచి ఈ ప్రాంత ప్రజలకు సాగు, తాగునీరు అందిస్తారు. కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి కెనాల్స్ ద్వారా ఆయకట్టు భూములకు సాగునీరు అందిస్తారు. ఈ క్రమంలో కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ లోని కుంటలు, సమీప చెరువులు నిండడంతో వన్యప్రాణులకు పుష్కలంగా తాగునీరు అందుతుంది. వర్షాభావ పరిస్థితుల్లో వన్యప్రాణులకు నీటి కటకట తప్పడం లేదు. మరి నీళ్ళని ఒక పక్క నీటిని కాపాడుతూ వన్యప్రాణులను కాపాడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. నీళ్లు స్టోరేజ్ ఉంటే చుట్టుపక్కల ప్రాంతాలు, అటవీ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆ గ్రౌండ్ వాటర్ పెరిగితే జంతువులకు కావచ్చు, మానవాళికి కావచ్చు నీళ్లు సరైనటువంటి సమయంలో నీళ్ళు అందేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ నీళ్లు పైన నుంచి పైన వెళ్ళిపోయేసరికి దాని మీద అధికారులు నిర్లక్ష్యం కావచ్చు, లేకపోతే ఆ ప్రాజెక్టు వరద ప్రభావంతో నీళ్లు వెళ్ళిపోయినప్పటికీ ఆ నీళ్లు పోయేసరికి గ్రౌండ్ వాటర్ అనేది తగ్గిపోయి నీళ్లు పోయేసరికి గ్రౌండ్ వాటర్ ఉండలేవు. ఆ గ్రౌండ్ వాటర్ లేకపోయేసరికి మనకి నీళ్ళ కొరత ఏర్పడ్డది. 2 ఏళ్లుగా కవ్వాల్ ఫారెస్ట్ లో నీటి సమస్య తలెత్తలేదు. ఈసారి వానాకాలంలో భారీగా వరద నీరు చేరింది. ఓవర్ ఫ్లోతో ప్రాజెక్టు డేంజర్ జోన్ లోకి వెళ్లడంతో చేరుతున్న వరద నీటిని కిందికి విడుదల చేసిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టులో డెడ్ స్టోరేజీ నీటి సామర్థ్యం నెలకొంది. దీంతో దిగువ ప్రాంతానికి నీరు విడుదల చేయలేదు నీటి పారుదల శాఖ ఆఫీసర్లు. యాసంగి సీజన్ కు క్రాప్ హాలిడే ప్రకటించడంతో నీటి సరఫరా లేక తాగునీటి సమస్య తీవ్రతరమవుతోంది. కవ్వాల్ ఫారెస్ట్ ఏరియాలో ఎలా ఉందంటే వన్యప్రాణులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ 24 అవర్స్ వన్యప్రాణులకు నీటి కొలత ఉన్నది. దీనివల్ల ప్రభుత్వం కానీ గవర్నమెంట్ అధికారులు కానీ స్పందించాలని మేము చూస్తున్నాం. ఇంకోటి ఏంటంటే వన్యప్రాణులను కుంటలు, చెరువులలో వాటర్ తక్కువ ఉండడంతో వన్యప్రాణులకు వాటర్ దొరకడం లేదు. అందువల్ల వన్యప్రాణులు కూడా కొన్ని మరణించడం జరుగుతుంది. దానివల్ల ప్రభుత్వం దీన్ని చర్యలు తీసుకొని గవర్నమెంట్ నుంచి వెళ్ళి వన్యప్రాణులకు రక్షణ కలిగించాలని కోరుతున్నాం. ప్రకృతి వైఫల్యాన్ని ఎవరేం చేయలేరు కాబట్టి దాన్ని ఉన్నదాన్ని ఎంతో కొంత చేసి వన్యప్రాణులను కాపాడాలని మేము కోరుకుంటున్నాం. అవును, మేము అనుకోకుండా ఇక్కడికి చూడడానికి వచ్చినాం. ఇప్పుడు చూడడానికి వస్తే పరిస్థితి బాగాలేదు కాబట్టి
ఈ అధికారులు ఏదైనా స్పందించి మా ఈ 600-700 జంతువులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీటికి అధికారులు స్పందించి వాటికి మా వాటర్ అందించే విధంగా చూడాలని కోరుకుంటున్నాను. వన్యప్రాణులకు తాగునీరు ఇబ్బందులు లేకుండా ఫారెస్ట్ శాఖ దృష్టి పెట్టింది. మిషన్ భగీరథ కింద కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ లోని జంతువులకు నీటి సరఫరా చేస్తున్నారు. ఈ నీటిని ఫారెస్ట్ లోని నీటి గుంతలు, కుంటల్లోకి సరఫరా చేస్తున్నారు. రిజర్వ్ ఫారెస్ట్ లో 90 సాసర్లు ఏర్పాటు చేశారు. ఈ సాసర్లకు సుమారు 9000 లీటర్లు ప్రతిరోజు నీరు సరఫరా కావాల్సి ఉంది. వేసవి కాలంలో జంతువులకు నీటిని అందించడానికి చిన్న చిన్న నీటి కుంటలను ఏర్పాటు చేశాము. అక్కడక్కడ సాసర్ పిట్లను కూడా ఏర్పరిచాము. సో గవర్నమెంట్కి ప్రపోజల్ పంపాము డిపార్ట్మెంట్కి, వాటికి కృత్రిమంగా కూడా నీటిని అందించడానికి. సో యాక్చువల్గా ఇప్పుడు మన కవ్వాల్ టైగర్ జోన్కి అనేది కడెం కెనాల్ అనేది ఒక జీవనాడి లాంటిది. సో అది ఈ సమ్మర్లో రాకపోయేసరికి కొంచెం వాటర్ అవైలబిలిటీ తగ్గింది. సమ్మర్ ఎక్కువైనా కొద్దీ వాటర్ అవైలబిలిటీ ఏమైనా తగ్గితే గవర్నమెంట్ నుంచి తీసుకొని సాసర్ ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఈ నెల కూడా మేము ఒక 6 సోలార్ కూడా బోర్వెల్ వేస్తున్నాము దీని ఉద్దేశంతోనే. మరి అట్లనే మనము మెయిన్గా మేము ఇంతకుముందు ఉన్న సోలార్ ఏదైతే రిపేర్ ఉన్నా కానీ సోలార్ రిపేర్ చేసి కూడా దాన్ని కంటిన్యూషన్లో పెడుతున్నాము. అట్లనే మన స్ట్రీమ్స్లలో కూడా చెల్మాలు కూడా కంటిన్యూ వారం ఒకసారి దాన్ని ఉష్క తీయడం వల్ల నీళ్ళు అనేది ఊరుతూ ఉంటాయి. ఆ నీళ్లు జంతువులు తాగి ఎండాకాలంను అవాయిడ్ చేయడానికి ఉంటాయి. వన్యప్రాణుల నీటి గోస పరిష్కారానికి ఫారెస్ట్ శాఖ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని వన్యప్రాణి ప్రేమికులు కోరుతున్నారు. జనగామ జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటాయి. చెరువులు, కాలువలు, కుంటల్లో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. ఇరిగేషన్ అధికారులు 1,00,000 వరకు సాగునీరు పారిస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం 50,000 ఎకరాలకు కూడా సాగునీరు అందడం లేదని తెలుస్తోంది. కొన్ని చోట్ల ట్యాంకర్లతో పంటలకు నీళ్లు పెడుతుండగా మరికొన్ని చోట్ల ఎండిన పొలాల్లో బర్రెలు, మేకలను మేపుతున్నారు. వేలకు వేలు పెట్టుబడి పెట్టినా పంట కళ్ల ముందే ఎండిపోతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి పొలం వేసిన అది పూర్తిగా ఎండిపోయింది. గొర్రెలు మేకలు మేపుకునే పరిస్థితి ఉన్నది. మొత్తం భూగర్భ జలాలు బోర్లు ఏం కూడా పోస్తలేవు. కాబట్టి ప్రభుత్వం వెంటనే మమ్మల్ని ఆదుకోవాలి. పెట్టుబడి కూడా ఒక 50,000 వచ్చింది. దీనివల్ల చాలా నష్టపోయి ఒక ప్రభుత్వం ఆదుకోకుంటే కొంచెం చాలా రైతుల పరిస్థితి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి దీన్ని సాయం చేయాలని కోరుతున్నాం. నా ఎకరం 3 ఎకరాల పొలం సార్. పొలం ఎండిపోయింది. పెట్టుబడి దండగా నా పేరు మా మొగన్ పేరు రాములు చచ్చిపోయిండు. ఇక 3 బిడ్డలు నాకు. అయితే ఇక బోరు 3 ఎకరాల పొలం వేసినా ఎండిపోయింది సార్. మాకు తినేదానికి లేవు, ఏం లేవు. మీరేం న్యాయం చేస్తారా, ఏం చేస్తారా?